హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో, వెల్కమ్ టు మై ఛానల్ సరదా విత్ సంతోష్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఏం లేదు, ఇంకో 2 రోజుల్లో అఖండ రిలీజ్ అవబోతుంది. ద మైటీ బోయా బాలయ్య గారి కాంబోలో ఇట్స్ ఎ ఫిఫ్త్ ఫిలిం అండ్ ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ జస్ట్ మై టేక్ ఆన్ ద ప్రీ రిలీజ్ హైప్ ఆఫ్ అఖండ 2 అండ్ మై అనాలిసిస్. అంటే ఇప్పుడు దాకా వచ్చిన కాంటెంట్ అవని, వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్. అంటే అఫ్ కోర్స్ చాలామంది తెలుసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎలా ఉండబోతుందని. బట్ అంటే ఇప్పుడు దాకా వచ్చిన పాటలు అవని, టీజర్ అవని, ట్రైలర్ అవని, అది ఎలా ఉంది, దాని తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మనకున్నాయి, అవి ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎలా ఉండబోతుంది, నాకేమనిపిస్తుంది సినిమా గురించి. సో పర్టికులర్లీ దాని మీద అనమాట ఈ వీడియో. ఓకే, సో ఎక్కడి నుంచి మాట్లాడదాం? నేనైతే ఒకటే మాట్లాడతా. ఫస్ట్ టాపిక్ మాట్లాడుకోవాల్సింది మనం ది మైటీ బోయా బాలయ్య కాంబో. ఓకే, ఇప్పుడు రెండు యాస్ట్రాయిడ్స్ కొలైడ్ అయితే ఎంత ఎనర్జీ అయితే పడుతుందో, ఆబ్వియస్లీ బాలయ్య బోయపాటి గారు కొలైడ్ అయితే అంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ పడుతుంది బాక్స్ ఆఫీస్కి. ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒకటి బాలయ్య గారి లాస్ట్ ఫిలిమ్స్, అంటే ఆయన ఫిల్మోగ్రఫీ లాస్ట్ 4 ఫిలిమ్స్ చూసుకుంటే ఒకదానికి మించి కొడతానే ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ అఖండ, వి ఆల్ నో అఖండాకున్న హైప్ మనకు తెలుసు. అఖండ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసు. అఖండ ఈజ్ ఎ ఫినామిన్. అంటే 2021లో జాన్లో ఒక థియేటర్స్ ఓపెన్ అయితే క్రాక్ అని ఒక బ్లాక్ బస్టర్ పడింది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడం, ఇదంతా అయిన తర్వాత మళ్ళీ 2022లో December 5th అనుకుంటా, ఐ థింక్ సో, సేమ్ రిలీజ్ డేట్ అనుకుంటా, అఖండ అనే సినిమా రిలీజ్ అయింది. టు బీ హానెస్ట్, నేను ఫస్ట్ మీకు గుర్తుందో లేదో తెలియదు కానీ BB4 అని ఒకటి వదిలేరు మన 2020 కోవిడ్ టైంలో. ఏది మనకు ఉంటుంది కదా, మన ఎడిటర్ రాస్తాడు, ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లబ్బడి కొడక. ఇది వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్, నాకు నచ్చింది, మ్యూజిక్ బాగుంది, కొంచెం మ్యూజిక్ పేట నుంచి కాపీ కొట్టినట్టు అనిపించినా సరే, తమనన్న ర్యాంప్ కొట్టాడు, అంతా బాగుంది. బట్ నాకు అనిపించింది అంటే ఇంకింతే ఉంటుందా, అంటే వీళ్ళిద్దరు కలిస్తే ఈ మిక్సే వస్తుందా, ఈ ఫ్యాక్షన్ ఆర్ ఈ యాక్షన్ ఇదే వస్తుందా, ఇంకేం ఉండదా, ఇంకేం చేస్తాడు, ఎలా నచ్చుతుంది జనాలకు అన్నప్పుడు నేను ఒక న్యూస్ చదివా. ఏంటి అంటే, బాలయ్య గారు అఘోర గెటప్ చేయబోతున్నారు అని అంటే, ఐ వాజ్ లైక్, అఘోర గెటప్ప? అలా ఒక నిమిషం ఉండిపోయా. ఏంటి అఘోర గెటప్ప, ఇదేంటి నిజమేనా? ఇంకా లుక్ కూడా చాలా బాగుందన్నారంట. ఏంటంటే ఇది నిజమా, రోమరా, లేకపోతే ఏంటిది? నేను ఈ థాట్లో ఉన్నా. దెన్ 2021 ఐ థింక్ ఉగాదికి దింపాడయ్యా బోయా టీజరు. నా భూతో నా భవిష్యత్ చెప్తున్నాను కదా, అసలు టీజర్ ఉంటుంది. మీ అందరు గుర్తుందో లేదో తెలియదు కానీ ఫుల్ అఖండ గెటప్లో, అఘోర గెటప్లో బాలయ్య ఎలా ఉంటారో టీజర్ వచ్చింది, గుర్తుందా? దట్ వాజ్ ద ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ 50 million వ్యూస్ కొట్టిన టీజర్ అది మన TFIకి అప్పటికి పుష్ప రికార్డ్ని బ్రేక్ చేసి, పుష్ప ద రైజ్ రికార్డ్ని బ్రేక్ చేసి కొట్టిన వీడియో అది. అండ్ రిపీట్స్ పడింది. ఎంత బాగా చూసి, నేనే చూసుంటాను 50 సార్లు 100 సార్లు నేనే చూసుంటాను. టీజర్ పెట్టుకొని బీజం అవని, ఆ గెటప్ అవని. ఇంకా బాలయ్య అయితే బాబోయ్, ఇంకా మాస్ అనే పదం ఆయనకి చాలా చిన్నది. ఇంకా అది ఒక సినిమా పిచ్చోలుగా ఉండడం వేరు, నార్మల్ ఆడియన్స్లో కూడా అదే బాలయ్య ఇలా టీజర్ వచ్చింది చాలా బాగుందంట అనేదాకా వెళ్ళింది. అండ్ ఇదే టైంకి ప్యారలల్గా అన్స్టాపబుల్ అనే షో జరుగుతూ ఉంది. అండ్ మీకు ఆబ్వియస్లీ తెలుసు అది ఎంత బాగా వైరల్ అయిందో, దానివల్ల బాలయ్యకి పుల్ ఎంత బాగా పెరిగిందో. ఓకే, సో ఈ టీజర్ రావడం, ఈ అన్స్టాపబుల్ అవ్వడం, అండ్ నాకు ఇంకా గుర్తు జై బాలయ్య సాంగ్ అవని, నెక్స్ట్ బొమ్మకండ సాంగ్ అవని, పీక్
తమన్ డ్యూటీ. అండ్ అది ఎంత బాగా ప్లస్ అయిందంటే సినిమాకి, కొత్త, నేను ఈ మాట అనకూడదు కానీ కొత్త ర్యాప్ అంతే. ఇంకా ఆబ్వియస్లీ టీజర్ నెంబర్ 1 హిట్, టీజర్ నెంబర్ 2 హిట్, పాటల హిట్, ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు అఖండ 2కి ఎలా అనుకుంటున్నారో అప్పుడు కూడా ట్రైలర్కి అలాగే అనుకున్నారు అందరూ. అండ్ దాని గురించి కూడా మాట్లాడతా, అఖండ 2 గురించి కూడా మాట్లాడతా. అందరూ అలాగే అనుకున్నారు. బట్ అగైన్ ట్రైలర్ అలా ఉన్నా మనం సినిమాకి వెళ్ళాక క్యూట్ బాలయ్య అంటే చిన్న బాలయ్య నుంచి అఘోరా బాలయ్య వరకు మనం ఇద్దరిని ఎంజాయ్ చేస్తాం. నాకు బాగా నచ్చేది ఏంటంటే బోయపాటి సినిమాల్లో బాలయ్య బాబు, ఎస్పెషల్లీ బాలయ్య బాబు ఉన్నప్పుడు, వెన్ పెద్ద బాలయ్య ఈజ్ ఆన్ డ్యూటీ, చిన్న బాలయ్య విల్ సిట్ బ్యాక్. అంటే చిన్న బాలయ్య అలా కూర్చుంటాడు. అంటే ఇక సంబంధం లేదు, ఇంకా పెద్ద బాలయ్య వచ్చాడు కదా, చిన్న బాలయ్యకి సంబంధం ఉండదు, క్యూట్ అలా ఉంటాడు. ఇంకా పక్కన అలా పెట్టేస్తాం, ఇంక పెద్ద బాలయ్య మీద వెళ్ళిపోతే మనం మా లాజిక్ మనం అది కూడా ఆలోచించాం. అరే చిన్న బాలయ్య ఉంటాడు కదా, అది ఏడి అని చెప్పి, ఆయన ఏడి అని చెప్పి అది కూడా మనం ఆలోచించాం. సో ఫస్ట్ ఈ కాంబినేషన్ కొన్న చరిత్ర అలాంటిది. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరూ వస్తున్నారు అంటే ఆబ్వియస్లీ అఖండ వస్తున్నారు అనగానే హైప్ వచ్చేస్తుంది. దానితోడు అఖండ 2 అనౌన్స్మెంట్ అని అఖండ 2 చేస్తున్నారని అన్నప్పుడు ఇంకా చెప్పక్కర్లేదు, బాలేకున్న స్ట్రీక్కి ఆ అనౌన్స్మెంట్తో ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. ఆ నెక్స్ట్ లెవెల్ భారీ అంచనాలతోనే స్టార్ట్ అయింది. ఓకే, అండ్ ఆడియన్స్లో కూడా ఏంటి బాలయ్య బోయ కలిసి వస్తున్నారా, స్టోరీ ఏంటి, ఏం వద్దు మాకు, అఖండ ఉన్నాడా చాలు, అంతే, అఖండ ఉన్నాడా ఆ డ్యూటీ ఎక్కిపోతాడు ఆయన చాలు, ఇంకేం అవసరం లేదు అన్న ఫీల్స్లో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఆ కాంబినేషన్ కొన్న హైప్ ఎలాంటిదంటే దీనికి ఇంకొక విస్ఫోటనం తోడైంది. అదే ఎస్ఎస్ తమన్, అదే నందమూరి తమన్. నేను చెప్తున్నా, అఖండాకి నేను వెళ్ళినప్పుడు మా మమ్మీతో వెళ్ళా. నేను 3rd డే వెళ్ళా, ఫస్ట్ డే వెళ్ళలేకపోయా. సినిమా చూస్తున్నప్పుడు లెగిసి గెంతాలనిపించింది. మా అమ్మ ఒక్కరు ఉన్నారని ఇప్పటికీ నేను రిగ్రెట్, ఫస్ట్ రోజు వెళ్ళలేదు, లేదా ఫ్రెండ్స్తో వెళ్ళలేదు, నేను ఒక్కడనే వెళ్ళలేదని రిగ్రెట్. నిజంగా మా అమ్మతో వెళ్ళా, అరలేకపోయా అసలు లెగిసి. అసలు ఒక్క సీన్కి లోపల బాలయ్య పూనేస్తున్నాడు, అక్కడేమో బోయపాటేమో తెర మీద శివుని తెచ్చేస్తున్నారు, నాకేమో బాలయ్య పూనేస్తున్నాడు. నా వల్ల కాలేదు అసలు. లిటరల్లీ నేను ఎక్కడ దొరికితే అక్కడ రుద్దామని చూసాను. బట్ అలా కంట్రోల్ చేసుకున్నాను. స్టిల్ రిగ్రెట్ ఫీల్ అవుతా, అది వెళ్ళలేదురా నేనని చెప్పేసి. ఒకవేళ అక్కడ రేపు ఎప్పుడు ఫ్యూచర్లో రిలీజ్ అయితే ఖచ్చితంగా పోతా. అలాంటిది ఈ లోపల ఉన్న మన లోపల బాలయ్య పోనడానికి కారణం ఏంటి, తమన్, నందమూరి తమన్. అరే ఏమన్నా బీజమ్మలు రావి, అఖండ అవని, వీరసింహారెడ్డి అవని, భగవంత్ కేసరావు అవని, డాకు మహారాజ్ అవని పెంచుకుంటా పోతున్నాడు. ఇప్పటికీ చెప్తున్నా, వీరసింహారెడ్డిలో ఒక బిట్ ఉంటుంది, అందరినీ వేలాడదీసి మైల్ రాయి మీద కూర్చొనే బిట్టు, ఆ బీజియం ఉంటుంది. సమరసింహారెడ్డి ప్లస్ వీరసింహారెడ్డి కలుపుతాడు అక్కడ బీజియం. కాంటే ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, లెగిసి కూర్చోరు ఎవడు. నాకు గనక అరే నీకు బెస్ట్ ఫేవరెట్ బీజిఎమ్స్ అంటే హాలీవుడ్, టాలీవుడ్ అన్నీ తెచ్చుకోరా, నీకు ఫేవరెట్ లిస్ట్ తెచ్చుకోరా అంటే టాప్ 2లో ఉంటుంది అది. ఆ బీజిఎం అంతా బాగుంటుంది అది. అలాంటిది తమనన్నా మళ్ళీ బాలయ్యకి అన్నప్పుడు ఆబ్వియస్లీ గట్టిగా కొడతాడు. రజనీకి పక్కోడు అంటే బాలయ్యకి బండోడు ఉన్నాడు. టీఎఫ్ఏ, ప్రౌడ్ టీఎఫ్ఏ మూమెంట్ ఇది. అండ్ ఆబ్వియస్లీ కాంబినేషనే కాదు, బోయపాటి గురించి కూడా మాట్లాడుకుందాం మనం. బోయ ద గాడ్ ఆఫ్ మాసెస్. ఎలాంటి హీరో అయినా సరే నేను చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ ఎగ్జాగరేషన్, నిజంగా చెప్తున్నా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వినయ్ అందరూ పోయింది అంటున్నారు కదా. ఇప్పుడు రామ్ చరణ్కి బోయపాటి నరేషన్ ఒకసారి విందాం. అంటే ఎగ్జాంపుల్ అనుకోండి, బాబు మీ ఎంట్రీ ఇలా ఉంటుంది, మీరు ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే బీహార్ సీఎం వచ్చి మీకు జై కొడతాడు, ఇలా 100 మందిని కొడతారు, ఆ తర్వాత మీ అన్నని ఎక్కడికో పెట్టుకెళ్ళిపోతే మీరు ఎక్కడో ఉన్నోళ్ళు ట్రైన్ మీద నుండి వెళ్ళి అక్కడ దారిలో 300 మందిని నరికేసి, ఇన్ని సీన్లు చెప్తారు కదా బోయపాటి గారు. ట్రస్ట్ మీ, ఏ హీరోకైనా సరే అరే నేను కూడా ఇలాంటి మాస్ సినిమా చేస్తాను లెవెల్ పెరుగుతుంది కదా అని అనిపిస్తుంది. ఆబ్వియస్లీ అక్కడే పడతారు. అది ఎగ్జిక్యూషన్లోనో లేదా ఎక్కడ ఓవర్ ఎగ్జాగరేట్ అయిపోవడం అది వేరే విషయం పక్కన పెడితే, ప్రతి హీరోకి ప్రతి హీరోకి బోయపాటి గారితో సినిమా పడాలి. అది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా. పడితేనే వాళ్ళ మాస్ పల్స్ అనేది, మాస్ బేస్ అనేది పెరిగిద్ది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి, బోయపాటి గారి గురించి. ఆయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫిజిక్స్ బి లైక్, నేను ఆల్రెడీ లీవ్కి అప్లై చేశాను రజా, బాయ్.
అంతే. లాజిక్లు వద్దు, ఫిజిక్స్లు వద్దు, ఈక్వేషన్లు క్యాలిక్యులేషన్లు వద్దు. కొట్టామా, ఆ హై జనాలకి ఇచ్చామా, దానికి ఈ బాలయ్య బాబు గారి కాంబినేషన్ పడడం అనేది మేజర్ ప్లస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చాలా విన్నదాని ప్రకారం, అండ్ నాకు ఉన్నారు ఈ ఫిలిం బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో బోయపాటి గారంట మెయిన్గా ఇది నమ్ముతారంట. అంటే ఇప్పుడు సీన్ రాసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం, అరే ఇది ఏంట్రా బోయపాటి ఎలా తీస్తాడు, మీ బోయపాటి సినిమా అంటే ఎలా ఉంటుంది అనుకుంటాం, కానీ బోయపాటి గారు అది నమ్ముతారంట. అంటే ఫస్ట్ ఇది దూకేద్దాం, ఫస్ట్ ఇది చేసేద్దాం, ఇది ఎలా ఒకలా చేద్దాం అంతే. స్ట్రాంగ్గా నమ్ముతారంట ఆయన. ఈ బిలీవబిలిటీ అనేది, అంటే ఇది చేస్తున్నాం, ఇది చెయ్యాలి, ఇది పుల్ ఆఫ్ చేయగలం మనం అని చెప్పి ఆయన నమ్మగలరు. కాబట్టే మనకి అది చూస్తున్నప్పుడు కొన్ని సీన్స్ అది అటు ఇటు అయినా సరే, ఐ మీన్ స్కంద లాంటి మూవీస్లో చాలా ఎక్కువైపోయింది, బట్ అది వేరియస్ రీజన్స్ అవ్వచ్చు, కానీ చాలా మేజర్ మూవీస్ వరకు అది మన వర్కౌట్ అయింది. బోలే ఇస్ ద వన్ సచ్ డైరెక్టర్. నేను చెప్తున్నాను కదా, ఆయన లాంటి సీన్లు, ఆయన ఇచ్చే హై ఎవ్వరు ఇవ్వలేరు. అందుకే బోయపాటి మూవీస్ అంటే ఒక సపరేట్ మనకు ఒక కల్చర్ ఉంది. బోయే మూవీస్ అనే కల్చర్ ఉంది మన టీఎఫ్ఐలో. అండ్ ఇంకోటి మొన్న చెప్పారు ఆయన ఏదో ఏంటది, ఆల్రెడీ ఆయన 5 పార్ట్ల వరకు స్టోరీ రాసేశారు, ఇలాగా అఖండకి 5 పార్ట్స్ అని చెప్పేసి. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ పార్ట్ లోకల్, ఐ మీన్ హైదరాబాదు, ఈ రాయలసీమ ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో అయ్యింది అనుకుందాం. సెకండ్ పార్ట్ ఇండియా అయిపోయింది. నేను చెప్తాను కదా, నెక్స్ట్ పార్ట్ ప్లానెట్, ఆ 4th పార్ట్ ఏలియన్లు వచ్చేస్తారు. ఇంక 5th పార్ట్ ఇంకేం లేదు, ఇంకేం లేదంట. బాలయ్య మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ చెప్తున్నాను కదా, బాలయ్య బోయే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. ఇంకేం లేదు, ఇంకా కుమ్మెత్తారు చూడు. ఏలియన్స్ వచ్చేస్తే, దయ్యాలు వచ్చేస్తే, భూతాలు వచ్చేస్తే, మొహం మీద ఇలా పెడతాడు బాలయ్య. చూడు, మొహం మీద ఇలా పెడతాడు బోయ, ఇలా దయ్యాలను పెడతా బాలయ్య వచ్చి 3 కొడితే, మిగతా 3D ఒకటి గోపు మీద దయ్యాలు కొడితే ఒకసారి ఊహించుకోండి, దయ్యాలని భూతాలని ఏలియన్ని బాలయ్య పట్టేయాలని కొడితే ఎలా ఉంటుందో. అండ్ నేను చెప్తున్నా, అది ఎక్కడ కామెడీ అవ్వదు, ఖచ్చితంగా మనం హై ఫీల్ అవుతాం బాలయ్య గారి మూవీస్లో. అండ్ ఖచ్చితంగా హైని ఫీల్ అవుతాం మనం ఈ బోయ గారి కాంబినేషన్లో, ఖచ్చితంగా నేను చెప్తున్నా. అండ్ ఇదే అవుతుంది. నెక్స్ట్ ప్లానెట్లు వచ్చేస్తే, ఏలియన్లు వచ్చేస్తే చింపేస్తారు, చెప్తున్నాను కదా. సో ఇది ప్రీ రిలీజ్ వరకు హైప్, ఐ మీన్ ఇది ఇంత హైప్ ఉంది కదా. నౌ కమింగ్ టు అఖండ 2 అండ్ కంటెంట్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ టీజర్ వచ్చింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ టీజర్ నాకు నచ్చింది. అంటే నాకు బీజిఎం నచ్చింది, దట్ త్రిశూలం హెలికాప్టర్ షాట్ ఏదైతే ఉందో నాకు బాగా నచ్చింది. ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తావు? నాకు అర్థం, అంటే ట్రోల్ చేసేవాళ్ళు అనొచ్చు, ఇంకేం చేస్తావు నువ్వు, అది ఇంకా ఇది మరీ ఓవర్ అయిపోయింది కదరా అని చెప్పేసి. అండ్ నేను ఎక్కడో థియరీ విన్నాను, ఇది ఏదో కాదు నాకు తెలియదు, పంచభూతాలు వాళ్ళ అతీతంలో ఉంటాయి అఖండ అఘోర వాళ్ళకి. వాళ్ళు తిప్పుతారు రా, త్రిశూలాలు తిప్పుతారు, మనుషుల్ని తిప్పుతారు. ఒరే ఫస్ట్ పార్ట్లో దయ్యాలని భూతాలని హ్యాండిల్ చేయలేదా? ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఆ తిప్పిన చుట్టూ మంత్రికుళ్ళు రావట్లేదా? వచ్చారు కదా, అంతే మరి, అలా వదిలేయాలి. కానీ నాకున్న ప్రాబ్లం ఒక్కటే, నాకు అనిపించిన ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ ఉంది, స్టార్ కాస్ట్ ఉంది, హైప్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అవని, నెక్స్ట్ అఖండ 2 అని అవని. బట్ వెనకాతల గ్రీన్ మ్యాట్ వేసేసినట్టు సాచురేటెడ్ ఇమేజెస్ అనేది కొంచెం నాకు నచ్చలేదు. సెకండ్ టీజర్ వచ్చింది అండ్ సేమ్ అది కూడా నాకు మిక్స్డ్ ఫీలింగే. ట్రైలర్ వచ్చింది, అది కూడా నాకు మిక్స్డ్ ఫీలింగే. మెయిన్గా నేను ఒకటి చెప్తా, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, డాకు మహారాజులో ఒక సాంగ్ ఉంటుంది, డాకో కొక్కో ఈ పాట అని. భగవంత్ కేసరిలోని నిట్ట నిలువు అనే సాంగ్ ఉంటుంది, టైటిల్ సాంగ్ భగవంత్ కేసరి అండి, అదొకటి. వీరసింహారెడ్డిలో ఉండదు, బట్ అఖండలో బొమ్మఖండ ఉంటుంది. ఇలా ప్రతి మూవీ, బాలయ్య మూవీకి ముందు ఆ తమను వదులుతాడు. ఈ సినిమాకి వదిలేరు, అఖండ తాండవం అని చెప్పేసి. ఆ సాంగ్ అనేది పేలాల్సినంత పేలలేదు. అంటే డాకు మహారాజులో డాకు సాంగ్ టైటిల్ సాంగ్ కూడా అంత పేలలే, బట్ విన్నగానే నాకు పిచ్చగా నచ్చింది. బట్ ఇది ఎందుకో అంత కనెక్ట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ ఎవ్రీ టీజర్ అండ్ ట్రైలర్లో నాకు బేసిక్గా అంత ఏమంటారు, అంత హై రాలే. అంటే
ఇది ఫోర్స్డ్గా ఉందా అండ్ ఇప్పుడు ఏదో పాకిస్తాన్ అది ఇది అంటున్నారు. ఎంత ఎగ్జాగరేట్ చేసినా నీకు బోయపాటి సినిమాలు అంటే ఓవర్ ద టాప్ ఉంటాయి బై, ఫిక్స్ అది. సో ఉంటే ఉండని, బట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది నా ఫీలింగ్. అండ్ మోర్ ఓవర్ అండ్ ట్రైలర్లో కూడా చాలా మంచి షాట్లన్నీ సాచురేటెడ్ ఇమేజెస్ పెట్టేశారు. మెయిన్ నాకు అది నచ్చలేదు. అండ్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు మన బోయపాటి గారు చెప్తున్నారు, ఏ దేశ్ కా ఆత్మ హై, ఏ దేశ్ కా ధడకన్ హై, ఏ దేశ్ కా గర్వ్ హై అని చెప్పేసి ఏదో చెప్తున్నారు. సో నేను ఒక హిందీ ఈవెంట్లో ఒక వీడియో కూడా చూసాను, ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఒక మంచి వీడియో, మంచి డైలాగ్ ఉందని చెప్పేసి అక్కడ చూశాను అది నేను. అండ్ విచ్ ఈస్ వెరీ గుడ్. అంటే అక్కడ ఆడియన్స్ని కూడా క్యాటర్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. చాలా బాగుంది అది. అండ్ ఇప్పుడు మొన్న వచ్చిన రిలీజ్ లైక్ మొన్న వచ్చిన లాస్ట్ రిలీజ్ టీజర్ ట్రైలర్ దేంట్లోనూ ఆంజనేయ స్వామి ఫోటో పెట్టారు, శివుడిది పెడుతున్నారు. మేబీ అసలు మనకి అంటే ఇప్పుడు దాకా వచ్చిన స్టఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన. ఐ థింక్ లోపల బోయపాటి గారు ఏదో దాచారు, ఆర్ ఎల్స్ మనకు కనబడిన తర్వాత మనకు రివీల్ చేయకుండా ఉన్నది ఏదో ఉంది అని నాకు అనిపిస్తుంది. శివుడి ఫ్యాక్టర్ అవని ఆర్ ఇంకో ఫ్యాక్టర్ అవని, బాలయ్య మరి మేబీ బాలయ్య ఇప్పుడు అంత చెత్త ఇంత గెడ్డం వేసుకొని ఇంకా దాంట్లో డాన్స్ చేశారంటే ఇంకా థియేటర్లు జల్ల అవుతాయి, ఇంకా మామూలుగా ఉండదు. సో జరగచ్చు, అది కూడా జరగచ్చు, ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఓన్లీ బోయ క్యాన్ యూజ్ బాలయ్యస్ ఫుల్ పొటెన్షియల్, అందులో డౌటే లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రీవియస్ బాలయ్య మూవీస్ కన్నా ఇది ఎక్కువగా అమ్మారంట, లైక్ 116 కోట్లకు అమ్మారంట. అండ్ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ 240 crores గ్రాస్, చాలా ఎక్కువగా అమ్మారు. అండ్ బాలయ్య గారు లాస్ట్ ఫిలిం డాకు వాజ్ 80 crores అంతకు అమ్మారు, ఇది దానికి 26 crores ఎక్స్ట్రా. సో ఎంతో హై, అంటే హ్యూజ్ అమౌంట్ వాజ్ ఇన్వెస్టెడ్. అండ్ బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. అండ్ లిమిటెడ్ షోస్తోనే మంచిగా వెళ్తుందంట, చాలా మంచి లైక్ పడుతుందంట. నేనేమంటానంటే చాలా మంది అన్నారు హైప్ లేదు అని. ఇన్ఫాక్ట్ నేను అంటాను హైప్ లేదని, తగ్గింది ముందు మేరకు పోలిస్తే అని చెప్పేసి. యూ రిమెంబర్ డాకు, దానికి హైప్ లేదు, బట్ 50 కోట్ల ఓపెనింగ్ అది, బాలయ్య కెరియర్స్ హైయెస్ట్ ఓపెనింగ్ అది. అండ్ ఇది కూడా అంతే. ఎందుకంటే ఈ ఆన్లైన్లో ఫ్యాన్స్ కాదురా, నరాలు రూట్స్లో ఉంటారు బాలయ్య బాబు ఫ్యాన్స్కి. సో ఇది నా టేక్ ఆన్ అఖండ. చూద్దాం, మేబీ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మంచి పాయింట్స్ అవ్వచ్చు ఆర్ నెగిటివ్ పాయింట్స్ అవ్వచ్చు, అవి ఏదైనా సరే రేపు సినిమా చూసాక మారచ్చు. లెట్స్ సీ ఎలా వెళ్తుంది ఏంటి అనేది. రేపు సినిమాకి వెళ్తాం, దానికి మళ్ళీ బ్లాగ్ వస్తుంది, మన మూవీకి వెళ్ళినప్పుడు దాని మీద బ్లాగ్ వస్తుంది. అది ఆ బ్లాగ్ చూడడం కూడా రెడీగా ఉండండి. అది అప్పుడు దాని మీద రివ్యూ ఇస్తాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సరదా విత్ సంతోష్. అండ్ ఎక్కడైనా ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఇక్కడ చేంజ్ చేసుకోవాలన్నా కూడా కింద కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా చేద్దాం. ఎనీ ఐడియాస్ యూ కెన్ ప్లీజ్ సజెస్ట్. ఐ నో దిస్ ఇస్ మై సెకండ్ వీడియో, అంత రావు నాకు తెలుసు, బట్ స్టిల్ చూస్తే నచ్చితే చెప్పండి. దట్స్ ఇట్. సో బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ సైనింగ్ ఆఫ్ మీ సదా సంతోష్.